ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం, లుక్సాన్, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. ఈ చిలుకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి తీ చిలుకమ్మ. ధనుసు రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది తీ చిలుక. వావ్. ధనుసు రాశి వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి ఎవరైనా కానీ యాదాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా లాభం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది, పైసకు పైసా బరకత కలుగుతుంది, ఇంట్లో లాభం కలుగుతుంది, చాలా లాభం కలుగుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి స్నేహము, దోస్తి పనికిరాదు, చేతుల పైసా ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము ధనుసు రాశి వాళ్ళకి భార్యాభర్తల బంధం బాగుంటుంది, భార్యాభర్తల బంధం బాగుంటుంది, ప్రేమ బాగుంటుంది. కానీ ఏమిటిదంటే అనుమాన స్థితి ఉండవద్దు. భర్త మీద భార్య అనుమానం, భార్య మీద భర్త అనుమానం ఉంటే ఏమవుతుందంటే ఆ సంసారం ఆగమైపోతుంది. ఇంతవరకు ఏం జరిగింది రాశి వాళ్ళకంటే భార్యాభర్తల నడమ ఎట్లా నడిచిందంటే ఒకటి పాముకు ముంగిస పరినట్లనే పడింది. భర్త మాట భార్యకి నచ్చడం లేదు, భార్య మాట భర్తకి నచ్చడం లేదు. పెద్దలు కూర్చొని మీరు చేసేది కరెక్ట్ కాదనైనా, మీకు దేవుడిచ్చింది తెలివి బాగుంది, చదువు బాగుంది, అంత బాగుంది, కానీ మీరు ఎందుకు ఒకరి మాట ఒకరికి పడవస్తలేదు, ఎవరి మీద ఎవరు అనుమానం పడి వస్తుంది కదా, ఎందుకు ఇంత అనుమానం పడుకుంటున్నారనే మాట మీ పెద్దలు చెప్పిన కానీ మీకు అర్థమైతే లేదు. ఒకటి వినండి, నేను ఒక మాట చెప్తా. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒకరి మీద ఒకరు అనుమానం పడితే జీవితం సాగదు, అస్సలు సాగదు. భార్య ఇంట్లోకి వెళ్ళి ఎన్నో పనులు, బయటకు పోయి ఎన్నో పనులు ఉంటాయి. భర్త గుడక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఎన్నో పనులు ఉంటాయి. భర్త వెళ్ళి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య కూర్చొని మంచిగా నగుమురుచుకుంటా చెంబె నీళ్ళు ఇచ్చి ఆయనకి మంచిగా ఇంత అన్నం పెట్టి నగుమురుచుకుంటా మాట్లాడితే ఆయన కోపము, తాపము, బయట ఉన్న టెన్షన్ని వదిలిపెట్టి భార్య సంసారం కదమని ఇక్కడ ధ్యానం చేస్తాడు. భార్య వెళ్తుండడం ఎట్లా ఉంటుందంటే భార్య కూర్చొని భర్తకి ఎంతో ప్రేమగా చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే అది చాలా బాగుంటుంది. అలా కాకుండా భర్త బయటికి పోయి ఎన్నో పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత భర్త మీద కాకి లేక అరవడం, సూర్పల్లి లేక కర్మని అరవడం, అది ఏమైపోతుందంటే కొట్లాట జగడ అవుతుంది. పిల్లలేమో బాధపడతారు, పెద్దలేమో బాధపడతారు. ఏం రా వీళ్ళకి ఎంత చెప్పినా కానీ వీళ్ళు ఇట్లేం చేస్తుంటారు, భార్య భర్తలమని పెద్దలు కూడా బాధపడతారు. ఇదంతా బాధపడి మీకు అంతా తెలుస్తుంది, అన్నీ తెలిసి కూడా మీరు ఏం చేస్తుండ్రు, బురదల పడ్డట్టే పడుతుండ్రు. భార్య భర్తల ప్రేమ దేవుడిచ్చిన ఒక వరం. ఒక భార్యకి ఒక భర్తకి ముడిపడాలంటే భగవంతుడు ఇచ్చిన ముడి అది. అలా ఏం చేయాలంటే ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మన కళ్ళారా ఎన్ని చూసినా కానీ అది కరెక్ట్ కాదు, చౌలారి ఎన్నిది కూడా కరెక్ట్ కాదు. ఏమిటిదంటే చూడాలి, అది నిజం అనేది తెలుసుకోవాలి. ఒకరి మీద ఒకరు అనుమానం పడితే అది సంసారం కాదు, అది జీవితం కాదు, అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ ఇంటి మీద మాత్రం కొంత దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. దృష్టి వలన ఏమైపోతుంటే మాత్రం ఇంటి లోపల ఏది చేసినా అస్సలు కలిసి రావటం లేదు, మనసు శాంతం ఉండటం లేదు, ఆర్థిక సమస్య కూడా బాగుండటం లేదు. వచ్చింది 3 గాసులు, తిరిగి 6 గాసులు, చేసేది ఒక్కడు కష్టం, తిరిగిది 4. అలా ఎలా అవుతుందయ్యా ఇల్లు? అలా ఎలా జరుగుతుందంటే మస్తు ప్రయత్నం చేస్తుండ్రు, పైసకు పైసా ముడికట్టి మూలగా పెడుతుండ్రు, ఎవరో వచ్చి అది అడిగి అప్పు సప్పు అడిగి ఆ పైస కూడా వెళ్ళిపోతుంది. పైసలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది, ఇంట్లో ఒక రూపాయి ఉండడం లేదు, మనసు శాంతంగా ఉండకపోవడం. ఇదంటే ఏమిటిదంటే భగవంతుని ధ్యానంలో ఉండాలి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి దర్శనం ఎప్పుడైతే చేస్తారో మీకు చాలా ఇంతవరకు పోయినచ్చు, మళ్ళీ కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. రాజా బతికేది ఉంది, తల వంచేది లేదు. కష్టాలు నష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. రాత రాసింది భగవంతుడు. అన్నీ ఇప్పుడు మేము తావ నడిచేటప్పుడు చక్కగా ఉండదు. ఎన్నో మూలమొలుపులు ఉంటాయి, ఎన్నో ముళ్ళు, ఎన్నో కంప, ఎన్నో ఆటంకులు ఉంటాయి. మనిషి జీవితం అంతే. పొదగల లేసి బయటికి వెళ్ళినంటే 100 సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకంతా దేవుడే తీరుస్తాడు. పక్కకుంటే ఉంటాడు దేవుడు, కానీ మనకు కనిపించాడు. ఈ ఒక పని అవుతుంది, ఒక పని కాదు, ఇది కాలేదు కదా మనం బాధపడవద్దు. ఈ రోజు కాకపోతే రేపవుతుంది. దానికి నిదానం చేయండి, తొందరపడకండి. అందరు మా బంధు మా బలగం అనుకున్న వాళ్ళు ఎవరు కారు. మీ సొంత హిమ్మతి నుంచి మీరు నడుస్తారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఇప్పుడు ఏదైతే పని మీద చేపెట్టి కూస్తున్నారో అది కరెక్ట్ జరుగుతుంది, కానీ ఇంటి సమస్యలే చాలా చెడ్డగా జరుగుతుంది. అస్సలు ఇంట్లో బరకత కాకపోవడం, మనసు శాంతంగా ఉండకపోవడం, ఇదంతా కారణం ఏమిటిదంటే ముందు మీ దగ్గర గుణం చక్కగా పెట్టుకోండి. ఆ భగవంతుడు మీ ఎంట ఉంటాడు, మీకు అంతా జయమే జరిగిపిస్తాడు. ఒకసారి గమనిస్తాం.
ఓం నమశివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5, అన్నిట్లో 5 ఉన్నాయి. బాగుంది. అక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా 2 సమానమే ఉన్నాయి. ఈ జ్యోతిష లోపల ఏముందంటే మాత్రం ఇప్పుడు మీకు పైమెట్టు లెక్కే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది. తొందరపడక నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. మీరు ఏమన్నా మళ్ళీ డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాను. నమస్కారం.